అమెరికాలో కూడా అంటే ఇక్కడ మన దేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా, భారతీయతకు వ్యతిరేకంగా, విదేశాలకు అనుకూలంగా, చైనాకు అనుకూలంగా, ఇతర దేశాలు చేసే కార్యకలాపాలకు అనుకూలంగా మాట్లాడి, లేదంటే పోస్టులు పెట్టి, లేదంటే సోషల్ మీడియాలో కానీ, లేదంటే రచయితలుగా కానీ, మేధావులుగా కానీ గుర్తింపు పొందే వాళ్ళకి అవార్డులు, సన్మానాలు, అట్లాగే భారీ ఎత్తున వాళ్ళకి సంబంధించినటువంటి నిధులు ఇవన్నీ కథ నడుస్తుంటే, అమెరికాలో కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి ఇలాంటి సన్మానాలే జరుగుతాయట. తాజాగా డోజ్ వాళ్ళు బయటపెట్టినటువంటి అంశంలో క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రూప్ గ్రీన్ పీస్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి $660 మిలియన్ డబ్బులు చెల్లించారట. $660 మిలియన్. ఎవరు చెల్లించారు ఇది అంటే సోరోస్ గ్రూప్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది అంతర్జాతీయంగా వీళ్ళని డీప్ స్టేట్ మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు అడ్డం పెట్టుకుని నడుస్తోంది అన్నది.